హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాత్రి కేదార్ అర్ధరాత్రి మీనన్ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే మీనన్ బైక్లో అక్కడికి వస్తాడు. మీనన్ బైక్లో ఉన్నప్పుడు ఆ బైక్ లైట్ కాస్త దాత్రి కేదార్ పైన పడిపోయి కళ్ళు తెరవలేక ఎవరబ్బా వస్తున్నది అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ స్టైల్గా బైక్ దిగేసి వెల్కమ్ జేడి అని చెబుతూ, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే అని మీనన్ చెబుతూ ఉంటే, నువ్వు నిధి కోసం ఇక్కడికి వచ్చి ఊరి జనాలని ఖాళీ చేయిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. దయ్యాల పేరు చెప్పి అందరూ ప్రాణాలు తీస్తున్నావని కూడా నాకు చాలా బాగా తెలుసు మీనన్. మమ్మల్ని పట్టుకున్నావని నువ్వు అనుకుంటున్నావు. నీ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికే మేము వేసిన ట్రాప్లో నువ్వే పడిపోయి ఇలా వెతుక్కుంటూ మా కోసం వచ్చావు. నేను మీకోసం రాలేదు అని కేడీ చెప్పడంతో మీనన్ వింటూ ఉంటాడు. వావ్ జేడీ, సూపర్ జేడీ. మేడంకి మన భయాన్ని పరిచయం చేయలేము, కానీ చావునైతే పరిచయం చేయగలం కదా అని వెంటనే మీనన్ రివాల్వర్ని బయటికి తీసి జేడీకి గురి పెట్టేస్తాడు. చూడు మీనన్, నువ్వు జేడీని టచ్ కూడా చెయ్యలేవు అని కేదార్ చెబుతాడు. నా చేతిలో రివాల్వర్ ఉంది, మీరేమో .బ్లాక్ దూరంలో ఉన్నారు. ఇంకా మీకు ఎక్కడి నుండి వస్తుంది ఈ ధైర్యం? నేను జేడీని టచ్ చేయలేనని చెబుతున్నావు కేడీ. నేను స్టిక్కర్ నొక్కాను అంటే గాల్లో కలిసిపోతాయి ప్రాణాలు అని మీనన్ చెబుతూ ఉంటే, అప్పుడే ఊరి జన కాగడాలు పట్టుకొని కేడీల కోసం పర్యలు పెడుతూ మీనన్ ఉన్న ప్లేస్కే వస్తూ ఉంటారు. ఇప్పుడు మీనన్ ఫిక్కర్ నొక్కితే ఆ ఊరి జనాలంతా మీనన్ని ఆ కాగడాల మంటలతో కాల్చి పడేస్తూ ఉంటారు. నిధి కోసం ఇదంతా మీనన్ చేస్తున్నాడు ఆల్రెడీ ఊరి జనాలకి చెప్పేసి ఊరి జనాలు అందరినీ కూడా కేడీ అక్కడికి రప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మీనన్ పారిపోతాడా లేకపోతే జేడీకి దొరికిపోతాడా అన్నది నెక్స్ట్.